IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 75వ జయంతి. అభిప్రాయంగా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర గారి 75వ జయంతి సంవత్సరాన్ని ఎవరు మర్చిపోలేని జయంతి అనమాట ఇది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర గారు అంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ గుర్తుకొచ్చుద్ది. పేద ప్రజలకి ఒక ఎలాంటిదంటే ఒక సంజీవని లాంటిది ఆ రెండు పథకాలు. ఆ రెండు పథకాలు ఇప్పుడే కాదు, ఈ సమాజం ఎప్పటికీ మర్చిపోలేని పథకాలు అలాంటివి. అందువల్ల ఆ మహానేతని ఇప్పుడు మర్చిపోలేవరు. మేమే కాదు, తర్వాత తరాలు కూడా మర్చిపోలేని పథకాలు అయ్యి అంత గొప్ప నేతకి ఈ రోజుగా జయంతి జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. ప్రజల కొన్ని కోట్ల గుండెల్లో నిలిచిపోయిన, స్థిరస్థాయిగా నిలిచిపోయిన అంత పేరు గల వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంత పేరు ఎందుకు వచ్చిందంటే మీరేం చెప్తారు? మహానేత ఇప్పుడు మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా ఇలాంటి పథకాలు లేవు. ఆరోగ్యశ్రీ అనేది అసలు ఒక సామాన్య వ్యక్తికి చెప్పాం కదా, ఒక సంజీవని లాంటి పథకం అది. దాని వలన కూడా ఎవరు మర్చిపోలేరు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఎంతోమంది ఈ రోజున ప్రతి రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తారంటే దానికి కారణం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానివల్ల ఎవరు మర్చిపోలేని రోజు అనమాట ఇది. ఓకే. అలాగే 108, 104, 108 ఇవేంటంటే ఒక నేతని ఇప్పుడే కాదు ఎప్పుడు ఎవరు మర్చిపోలేని అలాంటి మహానేత ఇది. ఆ నేతనికి ఎప్పుడు మర్చిపోలేము. అలాగే మేమే కాదు, మా తర్వాత తరాలు కూడాను ఆయన పుట్టినరోజు జరుపుకుంటారు. 100 సంవత్సరాలైనా మర్చిపోలేని రోజు అనమాట ఇది. సార్, దేవుడి కంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఎందుకని ఎక్కువగా నమ్ముతున్నారంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక వ్యక్తికి పునర్జన్మిచ్చాడు. ఆ పునర్జన్మిచ్చిన వ్యక్తి ఏంటంటే వైఎస్ రెడ్డి గారి ఫోటో కనిపిస్తుంది ప్రతిరోజును, బ్రతికినన్నాళ్ళు కనిపిస్తుంది ఆ ఫోటో. దానివల్ల మహానేతను మర్చిపోలేరు ఎవరు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. సార్, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. వైఎస్ఆర్ గారి గురించి మీ అభిప్రాయంగా చెప్పాలంటే మీరేం చెప్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగానే చేశారు. ఆయన పరిపాలన బాగానే చేశారు. కానీ వాళ్ళ అబ్బాయి పాపం ఆయన మీద అభిమానంతో వాళ్ళ అబ్బాయి గారిని బాగానే చేస్తారని మీ యువతరం అందరూ కలిసి గెలిపించారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మటుకు బాగానే పరిపాలన చేశారు. వెల్ అండ్ గుడ్. సార్, రాజశేఖర రెడ్డి గారిని కొన్ని కోట్ల మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఎందుకు నిలిచిపోయారంటే మీరేం చెప్తారు? ఆయన పథకాలు మంచి పథకాలు ఇచ్చారు. ఏమంటే పాల వడ్డీ, తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియటం, చాలా పేదలకి మంచి సాయం చేశారు వారు మటుకు. కానీ ఆ విధంగా వీరేం చేయలేకపోయారు. దానివల్ల ఆయన హృదయంలో నిలిచిపోయారు. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే గుర్తొచ్చేది తక్కువని అంబులెన్స్ 108. 108 ఎస్, అదొకటి మంచి ఇది చేశారు. బాగా ఎమర్జెన్సీగా రావటం, చక్కగా ఏ అర్ధరాత్రి అయినా సరే మంచి పని చేశారు. అసలు ఏమీ జరగలేదు ఆయన ఉన్న టైంలో, ఇటువంటి ఏమీ లేవు. ఆయన ఇదయ్యాక వారి కుమారుడు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, రకరకాలుగా జరిగాయి. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో పేదలకి ఎలా అండగా నిలిచారంటే మీరేం చెప్తారు? పేదలకి బాగా చేశారండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చాలా బాగా చేశారు. కానీ అది నిలుపుకోలేకపోయారు వీళ్ళ అబ్బాయి. అందువలన ఆయన హృదయంలో అలా నిలిచిపోయారు. ఇక ఆయన మీద ద్వేషం వలన కొంతమంది విద్రోహ శక్తులు అవని, గిట్టనోళ్ళు అవని ఆయన్ని వేరే విధంగా చేసి అలా లేకుండా చేసేసారు. అది కూడా కరెక్టే. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటగా పాదయాత్ర మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దీనిపైన మీ అభిప్రాయం ఏమండి? ఆ పాదయాత్ర వల్లనే ఆయనకి మంచి గ్రామాలు తిరుగుతాం వల్ల, ఇది చేయటం వల్ల ప్రజల్లో ఒక విధమైన ఆయన మీద అభిమానం కలిగి, ఒక నాయకుడు అంటే ఇలాగే ఉండాలనే ఒక ఇది కలిగింది. అది ప్రజా సమస్యలు స్వయంగా తనే వచ్చి ప్రజా సమస్యలు కూడా తీర్చేవారంట. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజమేనండి, అదే నిజమే. ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు ఆయన కాంగ్రెస్లోనే, వేరే పార్టీ అనేది లేదు, వేరే ఇదిగా లేదు. పోరాడారు. ఈమె ఇందిరాగాంధీ అప్పటి నుంచి వారే. తర్వాత ఈ సోనియా గాంధీతో ఏదో గొడవ ఇది అయ్యారు. కానీ లేకపోతే ఆయన ఫస్ట్ నుంచి ఆయన నాయకుడు. నాయకత్వం బాగా చేశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఉంటే కనుక ఎలా ఉండిపోయేదంటే మీరేం చెప్తారు? చాలా బాగుండేది. మనకు రాష్ట్రం కూడా ఇడిపోయేది కాదు, సస్యశ్యామలంగా ఉండేది. ఏమండి ఒక మాట చెప్తానండి, నాకు తెలిసినంత వరకు సీఎంల్లో ఇద్దరేనండి నా వరకు నచ్చింది. మరి మిగతా నచ్చితే నచ్చనని నేను చెప్పింది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎన్టీ రామారావు గారు, నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంల్లో బాగా ప్రజల్ని ఆదుకొని, ప్రజలు అనేది ఏంటనేది, అసలు ప్రభుత్వం ఏంటి, అసలు ఇదేంటి, మన రాష్ట్ర ఇదే పరిపాలన ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఏంటి, పేద ప్రజలను ఎలా చూడాలి అనేది వీళ్ళిద్దరే తీసుకొచ్చారు. అది సార్ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75 జయంతి, దీనిపైన మీ అభిప్రాయం? ఆయన బతుకున్నంతకాలం మంచి సేవలు చేశారు, బాగానే ఉంది అన్నీ. ఆయన అమలుపరుస్తున్నారు కదా ఈ ఆరోగ్యశ్రీ అని, చాలా ప్రజలు సంతోషించారు. నెక్స్ట్ వారసత్వంగా జగన్ గారు కూడా కొన్ని మంచి పనులు పథకాలు అయ్యే కొన్ని ఇప్పుడు వీళ్ళు కూడా కూటమిలో అయ్యే అమలుపరుస్తున్నారు. సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కోట్లాది మంది ప్రజలు గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారంటే ఏం చెప్తారు? అంటే ఆయన చేసిన మంచి పనులు అంటే ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఉన్నాయి కదా పథకాలు, చాలా వరకు బాగుంది. సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దేవుడి కంటే ఎక్కువగా ప్రజలు ఎందుకని నమ్ముతున్నారంటే మీరేం చెప్తారు? ఆయన చేసిన మంచి పనులు, నెక్స్ట్ అదే పథకాలు ప్రజలకి, పేదవాళ్ళకి అన్నీ సదుపాయాలు అన్నీ కల్పించారు కాబట్టి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రజలు ఎలా ఉన్నారంటే, అంటే సంతోషంగా ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? ఆయన చేసిన మంచి పథకాల వలన వాళ్ళకి, పేదవాళ్ళకి అన్నీ అందుబాటులోకి, నిత్యావసర వస్తువులు కానీ అన్నింటిలో రీజనబుల్గా ఉన్నాయి రేట్లు. సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే తక్కువని గుర్తుకొచ్చేది 108 అంబులెన్స్. సార్ అంబులెన్స్ మంచి సర్వీస్ బాగుంది. ఆ సర్వీస్ ఆయన ప్రవేశపెట్టింది, అంతకుముందు అంత రెస్పాన్స్ ఉండేది కాదు, బాగుంది. సార్ రాష్ట్రంలోకి అంబులెన్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎలా మేలు జరుగుతుందంటే మీరేం చెప్తారు? అంటే సకాలంలో టయానికి ఎవరైనా సీరియస్ హార్ట్ పేషెంట్లు కానీ అందుబాటులోకి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయటం, ఇలాంటి సేవా కార్యక్రమాలు బాగా జరిపారు. సార్ అదేవిధంగా స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంటు, అదే అన్ని రకాలుగా అన్నీ, ఇంకా ఆరోగ్యశ్రీ, ఎడ్యుకేషను, హెల్త్ పరంగా, మళ్ళీ ఉద్యోగాలు కూడా, మళ్ళీ వీళ్ళు ఉన్నారు అన్ఎంప్లాయీస్కి వాళ్ళకు కూడా అన్నీ బాగా చేశారు. ఆయన చేసిన గుర్తు చిరస్థాయిగా ఇంకా మర్చిపోలేదు. ఆయన చేసిన సేవలే గుర్తింపు, అది మంచిగా ఎప్పుడు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అందుకని ఇంకేమున్నాయి చెప్పాల్సినవి. అయితే మొట్టమొదటిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే పాదయాత్రను మొదలుపెట్టారు. అప్పుడు ప్రజల్లో గుర్తింపు, ప్రజలు వాళ్ళ సమస్యలు, సాధక భావాలు ఇవన్నీ తెలుసుకుని అప్పుడు ఈ సంక్షేమ పథకాలు అవన్నీ మొత్తం పాదయాత్రలో స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకునేవారంట. తెలుసుకున్నారు. తర్వాత జగన్ గారు ఆయన కూడా తెలుసుకుని అలాగా పేదవాడు ఎప్పుడు పేదవాడిగా ఉండకూడదు, ఉన్నతంగా ఉండాలి అని. సార్ అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఒకవేళ ఉండుంటే ఎలా ఉండబోయేదంటే మీరేం చెప్తారు? ప్రాజెక్టులు తొందరగా అయిపోయి, పోలవరం ఇంత పెండింగ్ ఉండేది కాదు, తొందరగా అయిపోయి కేంద్రం నుంచి ఆయన మంచి పలుకుబడుతూ అయిపోయింది. ఈ వాటికి ప్రాజెక్టులు ఇప్పుడు కూడా సాక్షి చూస్తూ ఉంటాం కదా, మంచి పథకాలు, ప్రాజెక్టులు, రైతు సకాలంలో అన్నీ సక్రమంగా. రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి మీ అభిప్రాయం ఏంటంటే? మంచిదే, మంచి అభిప్రాయం ఉంది ఆయన మీద. ఆంధ్రప్రదేశ్ కోట్ల ప్రజలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో నిలుపుకున్నారంటే దీనిపై మీ అభిప్రాయం? నిజమే, కరెక్టే, మంచి పనులు చేశాడు ఆయన. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి మంచి పనులు చేశారంటే మీరేం చెప్తారు? ఆరోగ్యశ్రీ పెట్టాడు, ఏదన్నా అన్ని పనులు, ప్రాజెక్టులు కానీ ఇవన్నీ అన్నీ మంచిగా చేశాడు. అది
సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే గుర్తుకొచ్చే తక్కువని వచ్చే పదం చదువులకి ఫ్రీ పెట్టాడు, చదువులకి మంచి పెట్టాడు కదా, చదువు రియంబర్మెంట్ పెట్టాడు, అది మంచి పనే. మా అబ్బాయి చదువుకున్నాడు అందుకు. సార్ ప్రజలు దేవుడి కంటే ఎక్కువగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకైనా ఆరాధిస్తున్నారని మీరేం ఇదే మొదటి నుంచి వాడు చేసిన పనులు మంచియే కదా. ఇప్పుడు అన్ని పనులు మంచి చేశాడు, ఎవరు పెట్టలే ఇంతవరకు. మామూలు లేనివాడికి ఉపయోగపడే పనులు, స్కూల్ ఫీజులని, ఇంగ్లీష్ మీడియాలని ఇవన్నీ పెట్టారు కదా, అందువల్ల మంచివాడు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారుతోనే పాదయాత్ర మొదలైంది సార్. అవును. మొట్టమొదటిసారిగా పాదయాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అవును, ఆయనే తీసుకొచ్చాడు. ఆయనే ఆరోగ్యశ్రీ అని, రియంబర్మెంట్ అని ఇవన్నీ తెచ్చింది ఆయనే కదా. సార్ మీ అభిప్రాయంగా ఒక మాట చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్తారు? ఆయన మంచి వ్యక్తి, జనాలు అందరికీ ఉపయోగపడే పనులు కూడా చేశారు. అది